నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే పోలీసులను అడుగుతున్నా, మీరు ఇంత గుడ్డిగా ఇంతమంది మీద 307 ఐపీసీ ఎట్లా పెడతారు? నిజంగా ఎవరైనా దాడులకు పాల్పడితే ఎవరినైనా చంపాలనుకుంటే హత్యాయత్నం చేస్తే వాళ్ళ మీద పెట్టండి. అంతే తప్ప నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ అందరి మీద అడ్డమైన సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే ఈ సెక్షన్ల ప్రకారం ఇంకెన్నటికి వాళ్ళ జీవితంలో ఉద్యోగం రాని పరిస్థితులు, ఇంకెన్నటికి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత రాలేని పరిస్థితి. అంటే ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మీరు ఉన్న పలంగా మీకు తోచిన చట్టాన్ని తెచ్చి దేశం యువత నెత్తి మీద రుద్దాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా ఇలాంటి సెక్షన్లు పెట్టి దేశంలో ఉండే యువతను అణచివేయాలని చూస్తారా? ఛాయ్ అమ్ముకునే మిమ్మల్ని ఈ దేశ ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో ఉండే యువకులకు మీరు ఇచ్చే నజరాన ఇదేనా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకుల పక్కన నిలబడాలని నిర్ణయించుకున్నాం. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు నడ్డి విరవాలనుకున్నప్పుడు కోట్లాది మంది రైతులకు అండగా నిలబడి ఆ చట్టాన్ని రద్దు చేయించి దేశానికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీని వదలలేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటిస్తుంది. ఖచ్చితంగా కోట్లాది మంది యువకులకు అండగా నిలబడతాం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన దిక్కుమాలిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయించి ఈ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులను తక్షణమే తొలగించి వాళ్లకు ఉద్యోగ అర్హత, ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఆ యువకులకు అండగా నిలబడుతుంది. అందుకే బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే పోలీసులు పెట్టిన నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ముఖ్యంగా 307 లాంటి సెక్షన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక్క పక్కన నరేంద్ర మోడీ అనైతికంగా, దుర్మార్గంగా ఈ దేశంలో ఉండే యువకులను నేరస్తులుగా చూసి, నేరస్తులుగా భావించి, నేరగాళ్లుగా జైళ్లలోకి నెట్టడానికి దుర్మార్గమైన ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తుంటే ఇక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంటే ఏం తక్కువ తినలే, ఆయన అంతకంటే దుర్మార్గంగా తయారైండు. రాకేష్ అనే యువకుడు నర్సంపేట నియోజకవర్గం వరంగల్లో చచ్చిపోతే అతని శవాన్ని తీసుకొని వాళ్ళ సొంత అయ్యనో అమ్మనో చచ్చినట్టు భుజాల మీద మోసిండ్రు సన్నాసులు. ఆ శవయాత్రకు జెండాలు కట్టిండ్రు, పాడె మోసిండ్రు, అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళకి యువకులకు అండగా నిలబడతారనుకున్న రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో యుద్ధం చేస్తే కేసీఆర్ అంటే నేను అనుకున్న కనీసం అందులో 5% అన్న చేయకపోతాడని. కానీ కేసీఆర్ నక్క స్వరూపం బయటపడ్డది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యువకుల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసులే కాదు, గోపాలపురం పోలీస్ స్టేషన్లో 222 ఎఫ్ఐఆర్, అదేవిధంగా 223 ఎఫ్ఐఆర్ గోపాలపురంలో 2 ఎఫ్ఐఆర్లు ఈ విద్యార్థులకు వ్యతిరేకంగా కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారు కూడా నరేంద్ర మోడీకి తోడయి సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థులకు వ్యతిరేకంగా 2 ఎఫ్ఐఆర్లు కట్టి ఈరోజు వాళ్ళని అక్రమంగా నిర్బంధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. ఇవాళ కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల అక్కడ శవయాత్రలో మీరే పాల్గొంటారు, అక్కడ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మీరే వరంగల్లో రైల్వే స్టేషన్ల మీద, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మీద మీ శ్రేణులు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ ముసలి కన్నీళ్లు గారుస్తారు, ఆ చావును రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు. చచ్చిపోయిన వాళ్ళ శవాలను భుజాల మీద మోస్తారు, 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు చచ్చిపోయిన వానికి. మరి ఇన్ని చేసినా నువ్వు కేసీఆర్ని కొంచెమన్నా సిగ్గుందా? ఈ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టాలని నీకెందుకు అనిపించింది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారికి సహకరించుకుంటూ నరేంద్ర మోడీ గారితో కూడబలుక్కొని ఈ విద్యార్థుల మీద 2 ఎఫ్ఐఆర్ల ద్వారా మళ్లీ అక్రమ కేసులు రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టారు. అందుకే కేసీఆర్ ను నమ్మొద్దు. కేసీఆర్ ఒక దొంగ. విద్యార్థులను మోసం చేయడానికి చచ్చిన కాడ శవాల మీద పేలాలు ఏర్క తినటం లేక ఓట్ల కోసం అక్కడికి వచ్చాడు. ఇవాళ ఎఫ్ఐఆర్లు వేసి దాచిపెట్టిండు. ఇవాళ రైల్వే పోలీసులు పెట్టిన కేసుల మీద కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్నాక బయటకు వచ్చే ముందర మళ్ళీ ఎఫ్ఐఆర్లు అమలు చేసి మళ్ళీ అరెస్ట్ చేసి లోపలికి తోలుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే విద్యార్థుల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కక్ష కట్టినాయి. అందుకే ఇవాళ స్పష్టంగా విద్యార్థులకు చెప్పొచ్చిన నేను వాళ్ళ తరఫున అన్ని రకాలుగా న్యాయవాదులను నియమించి వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించే వరకు
ఆ కుటుంబాలకు అండగా నిలబడే వరకు అక్రమంగా పెట్టిన 307 లాంటి కేసులను నిజంగా ఎవరైనా విధ్వంసానికి పాల్పడితే ఎవరైనా చంపడానికి పాల్పడితే వాళ్ళ మీద పెట్టే కేసులకు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం పెట్టదు, న్యాయపరంగా వాటిని అడ్డుకుంటాం. కానీ అమాయకులైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పిల్లల మీద అక్రమ కేసులు పెట్టడం ద్వారా వాళ్ళు జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగ అర్హత కోల్పోతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులే కాదు, అసలు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలి. ఈ విద్యార్థులకు బెయిల్కు కావాల్సిన ఏర్పాట్లు కేసీఆర్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ కేసులు ఈ బెయిల్ సంవత్సరాల కొద్దీ జరిగే ప్రక్రియ. మరి అక్కడ ఉన్న పిల్లలందరూ 21 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నోళ్ళు, 4 సంవత్సరాల నుంచి ఆర్మీలో పనిచేసి దేశానికి సేవలు అందించి దేశభక్తిని నిరూపించుకోవాలనుకుంటున్న యువకులు. ఈ కేసులు విచారణ ఆలస్యమైతే వాళ్ళ భవిష్యత్తు శాశ్వతంగా దెబ్బతింటుంది. కాబట్టి రైల్వే పోలీసులను తక్షణమే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి. 40 రోజుల్లో ఈ కేసుల మీద రోజుల వారీగా విచారణ చేయాలి. తక్షణమే కేసులను ముగించి అమాయకులైన యువకులందరినీ కూడా ఇడిచిపెట్టాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి 2020 సంవత్సరంలో ఎవరైతే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు పాస్ అయినరో వాళ్ళకు పరీక్షలు నిర్వహించి తక్షణమే వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండవది, కళ్ళు మూసుకొని బుర్ర లేకుండా ఏవి పడితే అవి 16 సెక్షన్లు పెట్టి అందరిని ఒకే ఘాటన కట్టేసి అందరి జీవితాలను సర్వనాశనం చేయడానికి పెట్టిన 307 లాంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మూడవ డిమాండ్, తక్షణమే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 40 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిగి ట్రయల్ జరిగి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి 40 రోజుల్లో విచారణను ముగించి వందలాది మంది యువకులకు మీద పెట్టిన అక్రమ కేసులు పోయే విధంగా కోర్టు విచారణను ముగించి అమాయకులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మేము వాళ్ళ కోసం ఒక మొబైల్ నెంబర్ పెట్టినాం. తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకు న్యాయ సలహాలు సహాయాన్ని అందించడానికి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీని సంప్రదించవచ్చు. ఈరోజు ఈ కేసులు ఎదుర్కొంటున్న ప్రతి విద్యార్థికి న్యాయవాదులను పెట్టి వాళ్ళకి బెయిల్ ఇప్పించి వాళ్ళ తరఫున కేసులు వాదించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జూలై 3rd వీక్లో పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ అక్రమ కేసులను ఈ అక్రమ చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 27 తారీఖు రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ శ్రేణులకు మహిళా కాంగ్రెస్ శ్రేణులకు పిలిపిస్తున్నాము. 27 తారీఖు రోజు అన్ని ప్రాంతాలలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు ఈ అగ్నిపథ్ పథకం ద్వారా మోసపోయిన విద్యార్థులకు అండగా నిలబడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులను తొలగించడానికి ఎంబడే ఆర్మీలో నియామకాలు చేపట్టడానికి మనం నిరసన దీక్ష కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా మన వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు పాల్గొనాలి. నేను నర్సంపేటలో రాకేష్ అనే యువకుడు చనిపోయిండు. ఆ రోజు వెళ్దామంటే పోలీసులు నిర్బంధించి అడ్డుకున్నారు. 27 తారీఖు రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి నర్సంపేట నియోజకవర్గంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఈ దేశంలో ఉండే యువకులకు అండగా నిలబడి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దిక్కుమాలిన చట్టాన్ని రద్దు చేసే వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా అదేవిధంగా రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి పోరాటం చేయడానికి ముందల ఉండాల్సిందిగా శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.